వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేడు ప్రముఖ నవల రచయిత్రి గంగపట్నం దేవకీరెడ్డి జన్మదినోత్సవం. ఈ సందర్భంగా నవల రచయిత్రిపై ఓ ప్రత్యేక కథనం మీకోసం. రచయిత్రి గంగపట్నం దేవకీరెడ్డి 27 జూలై 1948లో నెల్లూరులో జన్మించారు. అక్కడ జన్మించిన కానీ ఆమె హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. మొదటగా ఆమె రాసిన నందిని అనే నవల తెలుగు పాఠకులను విశేషంగా ఆకట్టుకుని విమర్శకుల ప్రశంసలను అందుకుంది. మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాలలో స్థిరపడ్డ తెలుగువారు సైతం ఆ నవలను విశేషంగా ప్రోత్సహించారు. గంగపట్నం దేవకీరెడ్డి 27 జూలై 1948లో నెల్లూరులో జన్మించారు. 12వ తరగతి వరకు చదువుకున్న దేవకీరెడ్డికి జీవన సహచరుడు, ప్రఖ్యాత వ్యవసాయ అభివృద్ధి నిపుణులు డాక్టర్ జిఆర్ రెడ్డి అండదండలు పుష్కలంగా లభించడంతో రచన వినీల ఆకాశంలో ధృవతారగా వెలుగొందింది. తనకు జన్మనిచ్చిన రావూరి సుబ్బారెడ్డి, రావూరి కౌసల్యమ్మ దంపతుల పేర్లను దశ దిశలా చాటి తన జన్మ సార్థకతను నిలుపుకుంది. తెలుగు సాహితీ ప్రపంచంలో గంగపట్నం దేవకీరెడ్డిది ఓ ప్రత్యేక స్థానం. మొదట నవల నందినితో పాఠకుల మనస్సులను, సాహితీ ప్రియుల ప్రశంసలను అందుకుంది. స్త్రీ రచయిత్రుల నవలలు ఎంతో ఆసక్తిగా చదవడం, సమకాలీన సామాజిక పరిస్థితులు, మానవ స్వభావాల తీరు తెన్నులు, ఉన్నత, మధ్య, నిమ్న వర్గాల వైవిధ్య భరిత ధోరణులు ఆమె ఆకళింపు చేసుకుంది. స్త్రీ విద్య, స్వావలంబన దిశగా సమాజం ముందడుగు వేయాలని ఆమె ఉవ్విళ్ళూరుతోంది. పాత్రల రూపకల్పన, ఆశావాహ దృక్పథం, సందేశాత్మక ముగింపు ఉండటంతో మొదటి నవల నందిని పాఠకులను విశేషంగా ఆకట్టుకుంది. గంగపట్నం దేవకీరెడ్డికి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి పట్ల అమితమైన భక్తి, ఆయనపై ఉన్న భక్తిభావం ఆమె రచనలలో ప్రస్ఫుటిస్తుంది. తన తదుపరి నవల ఐ లవ్ యూ సార్ ప్రచురణకు సిద్ధంగా ఉంది. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఇంటికే పరిమితమైన తన రచన మాత్రం ఆపలేదు. మై ఫ్యామిలీ కుక్ బుక్ అని ఆంగ్లంలో రచించింది. ప్రైవేట్ సర్క్యులేషన్ కు మాత్రమే పరిమితమైంది. భగవంతుడు ఆమెకు ఆయురారోగ్యాలు అందచేయాలని, ఆమె ఆరోగ్యం కుదుటపడి తిరిగి సాహితీవేత్తల, భాషాభిమానుల, పాఠక ప్రియులను ఆకట్టుకునేలా మరిన్ని రచనలు ప్రపంచానికి అందించాలని కోరుకుంటూ ప్రముఖ రచయిత్రి గంగపట్నం దేవకీరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుదాం. ఇది ఈనాటి స్పెషల్ స్టోరీ. మరో స్టోరీతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం.